వేరే హోటల్ అయినా అప్పచెప్పినాం సార్. అవన్నీ రిక్షాలు వేసుకొని పోయి కూరగాయలు పోసింది మా మహిళలు అందరూ, మా కండక్టర్లు అందరూ కూరగాయలు పోస్తే ఇక వద్దనంటే మేము అక్కడ నుంచి కూరగాయలు ఆటో తీసుకొచ్చి అలా వేసుకొని పోయినాం సార్. మేము తీసుకొని పోయి బయట వద్దన్నారు సార్. బయట కూడా అంతకుముందు సకల జనుల చెట్ల కింద మండదామన్నాం. టెంట్ వేద్దామంటే ఉత్తగానే మ్యాట్ వేసినాం. మ్యాట్ అయితే మ్యాట్లో కూడా కూర్చొని అన్నారు. కొంచెం టెంట్ వేసి వద్దు మేడం మేము ఇక్కడ ఉత్తగానే పొయ్యిలు పెట్టుకొని వండుకుంటాం, భోజనం తీసుకుంటాం సార్ అంటే అట్లా కూడా అని మేడం అనదేం కానీ పోలీసులు మాత్రం వద్దన్నారు. వద్దంటే పోయి సకల జనుల సమ్మె అప్పుడు డిపో సెంటర్లో ఎంట్రీలో వండేది. అయితే అప్పుడు అక్కడ కూడా వండుతామని వాళ్ళు పోలీస్ శాఖ వాళ్ళు మొత్తం ఇక వండాం సార్ మేము అంటే వద్దన్నారు. వద్దామంటే ఏం చేసి రిక్షా తీసుకొచ్చి ఆ హోటల్ అయినాక ఇవన్నీ కోసినాం కదా, ఏం చేస్తాం కూరగాయలు అని చెప్పి కట్టెలు గిట్టెలు అని రిక్షాలు వేసి ఆ హోటల్ అయినాకే పైసలు ఇస్తామంటే ఆయనే వంట వండించి తీసుకుపోయి వచ్చినాక ఈ శంకర్ గౌడ్ మేమందరం మా బ్యాచ్ ఈ బ్యాచ్ 99 బ్యాచ్ 98 రిపోర్ట్ అప్లై 99 2000 సంవత్సరాలు ట్రైనింగ్ అయిపోయింది. ఆయన టీమ్ చేస్తాను, డ్రైవర్ చేస్తాను, మామూలుగా కండక్టర్ డ్రైవర్ చేస్తాను. ఇక ఆయన కొంచెం అటు ఇటు అయినా డిపోలో పోయినా ఇంటికి వచ్చి మేము అందరం కూర్చున్నాం. చార్ అని మా కండక్టర్ డ్రైవర్ని అనుకోవాలి. అందరం ఆడ కూర్చున్నాక ఏంది పరిస్థితి ఏంది, ఈ వంట కూడా వండుదామని అంటే కూడా వండని ఇస్తలేదు. ఇక్కడ అక్కడ పంపించిండు, అక్కడ రిక్షాలు వేసినాం. ఆయన పోయినాక అన్నాడు కదా ఈ మన బతుకులకి గంతే గంతే అన్నాడు. ఇక ఆయన వచ్చినాక కాదు ఒక 2 గంటలకు భోజనాలు తెచ్చిండు. వండుకున్నాక వచ్చినాయి రెడీ అయిపోయినాయి అంటే మేము రిక్షా తీసుకొచ్చి రిక్షాలో తీసుకొచ్చినాక ఇక ధూప్ అవుతుందంటే ఇక వేరే కా నుంచి క్యాన్ వాటర్ తీసుకొచ్చినాక ఇక అందరం కలిసి భోజనం చేసి చెట్ల కింద కూర్చున్నాం. ఇక ఏం లేదు, ఒక్క 2 గంటల వరకు భోజనం చేసినాం. 1 గంట కూర్చున్నాం. 3:30 వరకు అన్న ఎడిపోయినా మాకు తెలియదు. తిన్నాడా మాతో కూర్చొని అనిపోయిండు, బాధపడిపోయిండు అంతే. ఇంకా తిన్నాడా అంటున్నాడు, తినలే, ఇక రాలే మాతోటి. అక్కడ బాధపడకుండా అన్నాడు. వచ్చినాక మేము అందరం ఇటు వచ్చినాం. మరి అన్నం తిందా అంటే ఇక ఏం చేద్దాం అన్న, ఏం చేద్దాం, నా ఇల్లు ఇక్కడనే కదా, మీరు దీంతో తినిపోరు, మీరు దూరానికి వచ్చింది కదా అన్నాడు. అని అంటే సరే అన్నారు రా అన్న అంటే సరే మీరు వస్తున్నారు భోజనం చేసుకోండి, అందరు సరిపోదు కదా. వాళ్ళు కూడా 50 కిలోలు తెస్తే 30 కిలోలు 20 కిలోలు అన్నీ. మళ్ళీ నెక్స్ట్ ఇంకా వండుతాళ్ళు తీసుకొచ్చి లేద్దామంటే బస్ స్టాండ్ వాళ్ళు కూడా వచ్చిర్రు భోజనం చేస్తాను. వస్తే ఇక మనకు కాదంటమ్మా, ఇక ప్రయాణికులు పిల్లలు వాళ్ళు విలువ మాత్రం మేము కూడా భోజనం చేయండి. పిల్లలు వచ్చిండ్రు, వాళ్ళ ముసలి వాళ్ళు ఉన్నారు. ఇక అయితే అని కూడా మాకు సరిపోకుండా కూడా వాళ్ళకి పెట్టినాం. ఇంకా మా యూనియన్ అధ్యక్షుడు మన రవి ఉన్నాడు, వేముల రవి గారు అని అన్నాడు కదా అన్న వండుతాను ఇంకా కూడా 20 కిలోలు పెట్టినాము, అవి కూడా వస్తాను, రావంగానే అంత సరిపోతుంది అని అంటే సరే అన్నారు. అని కాకపోయినా తిందాం అన్న వచ్చిండు, మాతోటే ఉన్నాడు, కాసేపు కూర్చున్నాడు. ఇక కథ అంతల్లా ఇక మేము తిన్నాం 2:30 అవుతుంది. ఇక ఈ బాధ అప్పటి వరకు చెప్పింది మాతోటి, ఏంది మనం ఇంతకాలం కష్టపడ్డా కానీ ఏం లేకపోయింది, ఏం పండించకపోయింది, సమ్మలు చేస్తున్నాం, ధర్నాలు చేస్తున్నాం, మా బాధలు ఇట్లున్నాయి అని. ఇక నాకు 3 బిడ్డలు, ఇక నాకు ఏం లేదు, నేను ఆర్టీసీ మీద బాధలు బతుకుతున్నా, డబల్ డ్యూటీ చేసుకుంటా కూడా. నేను 2007 నాకు పర్మనెంట్ అయింది. ఇప్పటి వరకు నాకు 40,000 జీతం, 45,000 జీతం. ఇప్పుడు ఆయన తర్వాత ఏమైంది, ఇక మాకు వచ్చినాక బాధపడుకుంటూ వచ్చినాక మనం అందరం చూస్తాం. ఇక అందరూ మనోళ్ళు సోదరులు అందరూ ఉన్నారు కదా, ఇక అందరం వచ్చినాం భోజనం చేస్తాను అన్నారట. మీరు పోయి ఇక నాది ఇక్కడనే కదా ఇల్లు, నేను కిరాయి ఇక్కడనే ఉంటాను కదా, ఇక మీరు భోజనం చేయకపోయి ఇక నేను అంతా మళ్ళీ వంటాలి కదా, మళ్ళీ కాకపోతే మీరు తిన్నా మీ భోజనం మేము మళ్ళీ వచ్చినా తింటాం, లేకపోతే ఇంటికి పోయి తింటాం అని అన్నాడు. ఇక అంతలోనే మేము వచ్చి తీసినాం, చెట్ల కింద కూర్చున్నాం. కథ మాకు అయితే అన్న ఏం తెలియదు వచ్చి ఇక అందరం పోయినాము. అన్న మా ఆడబిడ్డలు కూడా అందరు కండక్టర్ కూడా అక్కడ ఉన్నారు, వచ్చిండు. అందరు అంగీలు వచ్చినాం, అది చేసినాం. ఇక మాకు ఏం తెలియలేదు, ఏం పోలేదు. అప్పటి వరకు అయితే మా చుట్టూ ఉన్నాడు అన్న. ఈరోజు ఆయన దేవుడు తీసుకుపోయిండు. మా బ్యాచ్ శంకర్ గౌడు మంచిగా ఉండేది, రోజు మాతోటి మందలు ఇచ్చేది, ఫ్రీగా ఉండేది, మందలు మాట్లాడేది. గది ఒకటి అన్న, అది కనీసం ఇల్లు కూడా లేదు. మాకంటే ఇల్లు అని మాకు తెలియదు అన్న. మాది ఒక ఊరు, ఆయన నర్సంపేటలో ఉంటాడు. ఆయనకి ఇల్లు ఉన్నదా లేదా అని మాకు తెలియదు. ఆయన డ్యూటీకి వస్తాడు. మా తోటి కార్మికుడు మాతో ట్రైనింగ్ చేసిండు. మాతోటి 26 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరాల నుంచి ట్రైనింగ్ చేసిన కానించి మాతోటి మంచిగా కలిసి ఉన్న మిత్రుడు. కాబట్టి మాకు ఆయనను ఒక్కసారి డిపోకి తీసుకుపోదాం, అట్లా తీసుకుంటారు.